మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు సమాధానాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు ముందు మోకలెడుతున్నానని కవిత ఆధారాలతో సహా ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మూసీ విషయంలో డిపిఆర్ అని సభను తప్పుదో పట్టించిన ప్రభుత్వంపై శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చైర్మన్ కలిసి ప్రివిలేజ్ మోషన్ ఇవ్వనున్నారు. ఇక నిన్న శాసన మండలిలో మూసీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు అడిగిన ప్రశ్నకు అటు మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇదే తప్పుదో పట్టించినందుకు గాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఈ రోజు చైర్మన్ కలిసి ప్రివిలేజ్ మోషన్ ను కూడా ఇవ్వనున్నారు. ఇక మూసీ సుందరీకరణ ప్రాజెక్టు సంబంధించి అటు ఎమ్మెల్సీ కవిత ఈ రోజు మీడియా ముఖంగా కూడా పలు కీలక విషయాలు కూడా వెల్లడించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పై కూడా ఆమె కీలక పత్రాలను కూడా మీడియా ముఖంగా అటు ప్రజలకు వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక డిపిఆర్లు ఉన్నాయని ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు కూడా ఆమె మీడియా ముఖంగా కూడా బయట పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలో డిపిఆర్ ఉందని స్పష్టం చేసిందని, కానీ ఇప్పుడు డిపిఆర్ లేదని ప్రజలకు చట్టసభలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అటు ప్రపంచ బ్యాంకు తాకట్టు పెడుతున్నారని వీరిపై కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కవిత పూర్తిగా ప్రభుత్వంపై కూడా డిపిఆర్లు సిద్ధం కాలేదని నిన్న మా మంత్రి శ్రీధర్ బాబు నిండు సభలో శాసన మండలిలో కూడా స్పష్టం చేశారు. అయితే డిపిఆర్లు ఉన్నాయని ఇది ప్రపంచ బ్యాంక్ వద్ద కావచ్చు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి దాదాపు 14,000 రుణం కావాలని కూడా అడిగారు. ఇది పూర్తిగా ప్రజల్ని కావచ్చు చట్టసభల్ని కూడా తప్పుడు సంకేతం ఇవ్వడం, తప్పుడు సమాచారం ఇవ్వడం అనే విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా మూసీ సంబంధించిన పై మండలిలో కూడా ఒక పోరాటం కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల్ని సభలను తప్పుదో పట్టించడంతో కూడా పూర్తిగా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ హయాంలో అటు రుణాల కోసం ప్రపంచ బ్యాంకును ఎప్పుడూ ఆశ్రయించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణను హైదరాబాద్ ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఇక ప్రపంచ బ్యాంకు ముందు సీఎం రేవంత్ రెడ్డి మోకలుతున్నారని ధ్వజమెత్తారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేద ప్రజల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని అనుకుంటున్నారని మీడియా ముఖంగా కూడా ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే విషయంపై నేడు చైర్మన్ కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రివిలేజ్ మోషన్ ను ఇవ్వనున్నారు. రైట్ మహేష్, థ్యాంక్ యూ.